మాధుర్యం ఉండేది. ఆమె పాట పాడుతూ ఉంటే జింగకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేది. అప్పట్లో లోకం ఇంత భారంగా ఉండేది కాదు. తర్వాత ప్రెజెంట్‌లోకి వస్తే రాత్రి తన టీచర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జింగకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇన్నాళ్ళు నవాన్‌కి ఎవరో సిటీ అబ్బాయితో పెళ్లయిపోయిందేమో అనుకుంటాడు. అది నిజం కాదు. ఆమె పెళ్లి చేసుకుంది అదే ఊర్లో ఉండే యావా అనే వ్యక్తిని. అతను మాట్లాడలేడు, వినలేడు. ఈ విషయం వినగానే జింగకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టీచర్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, నా వైపు నుంచి స్వీట్స్ కూడా ఇవ్వు, పాప కూడా ఉంది అని చెప్తారు. బయటేమో సన్నగా వర్షం పడుతూ ఉంటుంది. గొడుగు వేసుకొని జింగే బయలుదేరతాడు. నవాన్ ఇల్లు చూస్తే చాలా పాతగా పేదరికానికి నిలువుటద్దంలా ఉంటుంది. ఇంటి ముందు ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. చిరిగిన బట్టలు, అమాయకమైన చూపు. అతనే యావా. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ మాట పలుకు ఉండదు. జింగకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంతలోనే నవాన్ తన కూతురితో కలిసి బయటకు వస్తుంది. భర్త పరిస్థితి చూసి వెంటనే లోపలికి వెళ్ళి వేసుకోవడానికి బట్టలు తెచ్చిస్తుంది.